హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఇంటి గృహిణి. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే కాకరకాయ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయ పకోడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి, అరకప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీరా పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి పిండినంతటిని కలుపుకోవాలి. మసాలాలన్నీ కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా కాకరకాయలని వాష్ చేసుకొని నీట్గా తుడుచుకున్నాక ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయ పీసులను కూడా మనం పిండిలో వేసుకొని ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని కొద్దిగా వేసుకొని మనం పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని అంతా వేసేయకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం పిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇక్కడ కాకరకాయ పీసులని ఒక్కొక్కటిని వేసుకోవాలి. బజ్జీలను వేసుకుంటాం కదా, ఆ విధంగా మనం ఒక్కొక్కటిని మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వెంటనే మనం టర్న్ చేయకుండా 1 నిమిషం తర్వాత వీటిని మనం టర్న్ చేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి బాగా ఫ్రై అయినప్పుడు మనం కదిపేటప్పుడు క్రిస్పీగా అనిపిస్తాయండి. సో ఆ టైంలో మనం వీటిని తీసేయాలి. ఈ విధంగా మనం అన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మిగతా వాటిని కూడా మనం ఈ విధంగానే వేసుకోవాలి. చూసారు కదా, చాలా టేస్టీగా చాలా సింపుల్గా మనం చాలా క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేదు కూడా మనకి కాకరకాయ బాగా చేదు ఉంటుంది కదా, ఇలా చేసుకున్నట్లయితే అంత చేదేమి అనిపించదండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.